పద్మా దేవేందర్ రెడ్డి గారు, ఆమె కూడా కోదండరామ్ గారికి తెలంగాణ గురించి చెప్తుంది. 2009లో టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే పార్టీ మీద ఇండిపెండెంట్గా పోటీ చేసి తిరుగుబాటు చేస్తే టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ గురైన పద్మా దేవేందర్ రెడ్డి కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి డిప్యూటీ స్పీకర్గా వారు రాజకీయాలు మాట్లాడకూడదు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన పద్మా దేవేందర్ రెడ్డి గారు 2009లో మీకు టికెట్ ఇవ్వకపోతే మీరు ఏం చేసిందో ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆ స్థాయికి దిగజారలే. మీతో నీతులు చెప్పించుకోవాల్సిన ఆ స్థాయికి పడిపోలేదు. తలసాని శ్రీనివాస యాదవ్ గారు, కడియం శ్రీహరి గారు, లేకపోతే జూపల్లి కృష్ణారావు, లేకపోతే హరీష్ రావుతోనో నీతులు చెప్పించుకోవాల్సిన పరిస్థితి కోదండరామ్ గారికి కానీ తెలంగాణకు కానీ లేదు. ఈరోజు మేము ఎందుకు స్పందించాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీ అంటే, కొంతమంది సన్నాసులు రేవంత్ రెడ్డి చేతిలో కోదండరామ్ గారు కీలుబొమ్మ అయిన మాట్లాడారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష శాసనసభ్యుని. ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను ఎత్తి చూపడమే, ఈ ప్రభుత్వాన్ని నిలదీయడమే నా బాధ్యత. ఈరోజు సమస్యల మీద పోరాటం చేయమని చెప్పి ప్రజలు నాకు ఒక బాధ్యతనిచ్చారు. ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళు ఎవరైనా ఒకే విధానంతో మాట్లాడతారు. మల్లన్న సాగర్ భూములను 123వ జీవో ఇచ్చి పటాన్లాగా పేద ప్రజల భూములు గుంజుకుంటే నేనైనా ప్రశ్నిస్తా, కోదండరామ్ గారైనా ప్రశ్నిస్తారు. కొల్లాపూర్లో కుడికిళ్లలో పేదల భూములన్నీ కూడా మీరు అక్రమంగా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటే 5.5 లక్షలు, టీఆర్ఎస్ పార్టీకి మైహోం రామేశ్వరరావుకు వ్యతిరేకంగా ఉంటే 3.5 లక్షలు నష్టపరిహారం ఇస్తే అది నేనైనా కోదండరామ్ గారైనా ప్రశ్నిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సభ పెట్టుకుంటామంటే సభను జరగనీయకుండా పోలీసుల ద్వారా దాడులు చేయిస్తే అది కోదండరామ్ అయినా రేవంత్ రెడ్డి అయినా ప్రశ్నిస్తారు. చనిపోతున్న రైతులకు, ఆత్మహత్య చేసుకున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సిందే అని చెప్పి మానవత్వం ఉన్న ఏ తెలంగాణ బిడ్డైనా ఒకే విధంగా స్పందిస్తాడు. మీరు చేస్తున్న తప్పిదాలను ఆంధ్ర కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు కట్టబెట్టి 10% కమిషన్ తీసుకుంటే ఆ కమిషన్ను కోదండరామ్ అయినా రేవంత్ రెడ్డి అయినా ప్రశ్నిస్తాడు. మేం ప్రశ్నించే గలాలం, ప్రశ్న నిలదీయడం ఒకే విధంగా ఉండొచ్చు, కానీ మాకు కోదండరామ్ గారిని ఏదో మా చేతిలో కీలుబొమ్మ అన్నట్టుగా మీరు అవమానించడం ఇది ఏమాత్రం భావ్యం కాదు. కోదండరామ్ గారు నికార్సైన తెలంగాణ ఉద్యమ బిడ్డ. మేము తెలుగుదేశం పార్టీ నాయకులం. మాకు పార్టీ ఎంత ముఖ్యమో ప్రజలు అంతే ముఖ్యం. ప్రజా సమస్యల మీద తెలుగుదేశం పార్టీ వేదిక మీద మేము ప్రశ్నిస్తాం, మేము పోరాటం చేస్తాం. అంత మాత్రాన కోదండరామ్ గారు మీ తప్పిదాలను ప్రశ్నించిందని చెప్పి మా చేతిలో కీలుబొమ్మనో లేకపోతే ఆంధ్ర వాళ్ళకి ఎజెండా అనో ఈ రకంగా మాట్లాడడం సమంజసం కాదు. చంద్రశేఖరరావు గారు, మీ పిచ్చి కుక్కలు బయటకు వచ్చి మొరుగుతున్నాయి. గుంటనక్క ఓలే గజ్వేలు ఫామ్ హౌస్లో దాక్కోకు, బయటకు వచ్చి మీ వాళ్ళు చేస్తున్న తప్పిదాన్ని ఖండించు, వాళ్ళని నిలువరించు. ఈ రకమైన వ్యవహార శైలి మంచిది కాదు మీకు. ఇదే రకమైన శైలితో పోతే గ్రామాలలో ఒక్క టీఆర్ఎస్ నాయకుడు కూడా తిరగడు. ఏటిగడ్డ కిష్టాపూర్లో మీ ఎంపీటీసీని ఎట్లయితే తరిమినరో, గ్రామ బహిష్కరణ చేసినరో, మీరు ఈ వ్యవహార శైలితో ముందుకు పోతే తెలంగాణ సమాజం నుంచి మిమ్మల్ని బహిష్కరిస్తారు. అంతెందుకు ఖమ్మం జిల్లాలో జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీ వారి పైశాచికత్వంతో ప్రజల మీదకి పోతే రాళ్లతో కొట్టి చంపిన టీఆర్ఎస్ నాయకుని ఖమ్మం జిల్లాలో. ఆ పరిస్థితి తెచ్చుకోకు చంద్రశేఖరరావు గారు. ఖమ్మం జిల్లాలో మీ పార్టీ నాయకుడిని గ్రామ ప్రజలందరూ కలిసి తరిమి రాళ్లతో కొట్టి చంపిన, పిచ్చి కుక్కను చంపినట్టు. మీ ఎంపీడీసీని ఏటిగడ్డ కిష్టాపూర్లో గ్రామ బహిష్కరణ చేసిండ్రు, ఇంట్లో ఉండే సామాన్లు తీసి బజార్లో పడేసిండ్రు. మీ వ్యవహార శైలి ఇదే విధంగా ఉంటే మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ నాయకులను గ్రామ బహిష్కరణ చేస్తారు. మీ సామాన్లన్నీ మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి బంగాళాఖాతంలో ఇసిరేసేస్తారు తెలంగాణ సమాజం. ఇప్పటికైనా మీ వ్యవహార శైలిని మార్చుకోండి, మీరు బయటికి రాండి, కోదండరామ్ గారికి క్షమాపణ చెప్పండి. వారు ప్రజల పక్షాన ఉండి
ప్రజా సమస్యలను ప్రస్తావించండు తప్ప రాజకీయాల గురించి మాట్లాడలేదు. మీ వాళ్ళు చేస్తున్న తప్పును మీరు నిలువరించండి. 24 గంటలలో మీరు ఆ పని చేయకపోతే మీ ప్రోద్బలంతో, మీ సూచనతో, మీ ఆదేశాలతో మీ పిచ్చి కుక్కలు కోదండరామ్ గారిని కడవడానికి ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి తెలంగాణ సమాజం భావిస్తుంది. పిచ్చి కుక్కలకు ఏ శిక్ష అయితే గ్రామాలలో వేస్తారో టీఆర్ఎస్ నాయకులకు కూడా తెలంగాణ సమాజం అదే రకమైన శిక్షను విధిస్తుంది. ఇప్పటికైనా తమ తప్పును తెలుసుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధృవతారకుడు, ఆరంటి రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని అందరి మహానుభావులు కార్యాలు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అభివృద్ధి దీక్ష పొందాలి.